ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా సింపుల్ మెథడ్లో చూపిస్తానండి. అంటే చాలా ఈజీ మెథడ్, ఇప్పటివరకు చెప్పలేదన్నమాట. అండ్ ఇంకో విషయం వచ్చేసి ఈ కర్వ్ స్కేల్ అసలు మీకు అవసరమే లేదు హ్యాండ్ కటింగ్కి. ఇది మొన్నటి వరకైనా హ్యాండ్ కటింగ్కి కర్వ్ స్కేల్ యూజ్ చేయమని, కానీ ఇప్పుడు దీంతో కూడా యూజ్ లేకుండా మన హ్యాండ్స్ కటింగ్ అనేది చేయొచ్చు. అసలు చిటికెలో హ్యాండ్స్ కటింగ్ చేసేస్తారు. అండ్ టైలరింగ్లో అసలు అనుభవం లేని వాళ్ళు కూడా ఈ హ్యాండ్స్ కటింగ్ అనేది చేస్తారు. అసలు టైలరింగ్లో జీరో నాలెడ్జ్ వాళ్ళు కూడా హ్యాండ్స్ కటింగ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ అనేది తీసుకుంటున్నాను. మనకి హ్యాండ్ లెంత్ ఎంత వస్తుందో అంత తీసుకోవాలి. అక్కడ ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రౌండ్, అంటే 13 ఇంచెస్ వస్తుందా 14 ఇంచెస్ అలా ఉంటుంది. మోస్ట్లీ 13 ఇంచెస్ ఆర్ 14. సో నేను 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు తీసుకునేది మెయిన్ అండి ఖర్చు కోసం. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. అక్కడ కూడా మీరు ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత సో హ్యాండ్ డౌన్ ఇక్కడ మనం ఎంత తీసుకోవాలి, 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక చిన్న మార్క్ అనేది చేసేసుకోండి. 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ చేసుకున్న దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసినందుకు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర, అంటే హ్యాండ్ రౌండ్ మనకి ఇది చంక రౌండ్ ఎంత అవుతుందో అంత తీసుకుంటున్నాం. ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మార్క్ చేసిన తర్వాత క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ తర్వాత బాగా గుర్తుంచుకోండి, కింద మనం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా ఖర్చు కోసం, ఇక్కడ కూడా సేమ్ అంతే తీసుకోవాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు అనమాట. సో అలా లైన్ డ్రా చేసేసుకొని ఫస్ట్ ఇక్కడ పైన 1 ఇంచ్ అనేది గ్యాప్ ఇచ్చేసేయండి. చూడండి నేను మామూలుగా జస్ట్ ఉజ్జాయింపుగా పెట్టేసాను 1 ఇంచ్ అని. మనకి ఇక్కడ కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర మార్క్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కర్వ్ అనేది తీసేసుకోండి, నేను చూపిస్తున్న విధంగా వీడియోలో. ఈ కర్వ్ తీసుకున్న తర్వాత మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మనం ఈ మనం ఇక్కడ హ్యాండ్ లోతు కూడా తీసుకోవాలి. ఆ లోతు ఎలా తీసుకుంటున్నాం అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి నేను ఎలా కట్ చేస్తున్నాను. మెయిన్ ఇక్కడ మీరు చూడాల్సింది కట్టింగే అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో అలా కట్ చేసేసుకోవాలి. ఇది చూడండి ఇక్కడ వరకు నేను కట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం కింద ఇక్కడ మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడ చిన్నగా టక్ అనేది పెట్టేసుకోండి. ఎక్కడ వరకు అయితే అలా టక్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అదే క్లాత్ని, అంటే ఇక్కడ నేను పేపర్ చూపిస్తున్నాను కాబట్టి ఇదిగోండి ఇలా ఆ కట్ దగ్గర నుంచి ఈ కట్ వరకు లోతు ఎంతైతే వస్తుందో అలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఇది ఇక్కడ మీరు డ్రా చేసుకొని కట్ చేసినట్టయితే ఇదే మనకి హ్యాండ్లో ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో లోతు అనమాట. అంటే ముందు వైపున మనం తీసుకునే లోతు ఇంత ఈజీగా తీసేసుకోవచ్చు. ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, వేరే లైన్స్ అనేది డ్రా చేయకుండా చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా అయిపోతుందన్నమాట. అందుకే నేను చిటికలో మీరు హ్యాండ్స్ అనేది కట్ చేసేస్తారు. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి మనం తీసుకున్న లోతుకి దీనికి డిఫరెన్స్ ఈజీగా తెలిసిపోతుంది. సో ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.